అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ 3K వ్యూస్ ఇచ్చినందుకు. అందరిని ఎవరిని మర్చిపోను. ఈ రోజు అయితే డే ఆఫ్ ఇచ్చారు మామ. నేనైతే సినిమాకి వెళ్తున్నా హరిహర వీరమల్లు సినీ కి. మా అన్నకి దండేసి దండం పెట్టాలి. ఎందుకంటే వాడు టికెట్ బుక్ చేయకపోతే ఈరోజు నేను మూవీకి వెళ్ళేవాడినే కాదు. ఇక ఈ శుభ సందర్భంలో ఒక డైలాగ్ చెప్పుకోవాలి. ఇక నీ పైన ఈగ వాళ్ళనా సరే ఖాతర పెట్టి కాలనీ తగలబెట్టేస్తాను. ఇంకా నాకైతే పిచ్చగా ఆకలేసింది. ఒక బర్గరు, ఒక ఫ్రైస్ ఆర్డర్ పెట్టేశాను కోకోకోలాతో సహా. ఇవి తిని సినిమా థియేటర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత భయ్యా 20 మినిట్స్ తర్వాత ఆవు అన్నాడు వాడు. ఇంకా బిల్ అయితే ₹1 వచ్చింది. ఇంకా మన వాళ్ళకి డౌట్ రావచ్చు, ₹1 అంటే ఎంతని. ₹1 అంటే ₹325 అయ్యింది భయ్యా. ఇంకా నేను థియేటర్లో తినడానికి చిప్స్, జలపేనో, చీజ్ సాస్ అయితే తీసుకున్నాను. ఇవైతే మా అన్న బాగా తింటాడు. మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టైటిల్ కార్డ్ అయితే సూపర్ మైండ్ బ్లోయింగ్. మైండ్లో నుంచి అయితే వెళ్ళట్లేదు. విచిత్రం ఏంటంటే మన క్రిష్ గారు ఫస్ట్ పార్ట్ ఒకటే తీశారంట. సెకండ్ పార్ట్ ఎవరు తీసాడో తెలియదు. ఫస్ట్ పార్ట్ అయితే మైండ్ బ్లోయింగ్ గా ఉంది మామ. పవన్ కళ్యాణ్ సార్ ఎంట్రీకి అయితే నేను అరుద్దాం అనుకున్నా. ఇక్కడ అరిస్తే గుద్ద మీద తన్ని బయటికి పంపిస్తారు. ఎందుకు లేని గమ్మని చూసినా. మన పాపలకే పాప నీతి పాప ఎంట్రీ అయితే మైండ్ బ్లోయింగ్. వా వర్త్ వర్మ సూపర్ గా ఉందండి. తమరు తాలూకా అండి? కాదండి, ఆంజలీనా జోలీ అని హాలీవుడ్ తాలూకా. మహేష్ బాబు, రవితేజ అభిమానిగా చెప్తున్నా, సినిమా అయితే మైండ్ బ్లోయింగ్. చింపేశాడు సినిమా అయితే. మన హీరోస్ కోసం మనం అక్కడ కొట్లాడుకుంటే మన హీరోస్ అంతా అక్కడ కలిసి ఉంటున్నారు. ఇండస్ట్రీలో ఉన్నది 5-6 పెద్ద హీరోలే. తిప్పి కొడితే ఒక్కొక్క సినిమానే చేస్తాం ఏడాదికి. అందరు సినిమాలు ఆడితే ఇండస్ట్రీ ఇంకా బాగుంటుంది. మేము బాగానే ఉంటాం. మీరే ఇంకా బాగుండాలి. ఈ రెస్టారెంట్ అయితే నేను వచ్చిన కొత్తలో కడతానే ఉన్నారు. ఫైనల్గా అయితే ఇప్పుడు పూర్తయింది. 1 ఇయర్ తర్వాత 1 ఇయర్ గ్యాప్ తీసుకున్న సూపర్గా కట్టారు మామ. అయితే ఇక్కడ షోర్మా తిందామని అయితే నేను వచ్చేసాను. షోర్మా రివ్యూ ఎలా ఉందో చెప్తాను వినుకోండి. ఇది కట్టింది మన ఇండియన్ వాళ్ళే. వాళ్ళు గోవాలో ఉంటారంట. ఇంకా టేస్ట్ల విషయానికి వస్తే సూపర్ ఉన్నాయి. బిర్యానీ కానీ స్నాక్స్ కానీ అన్నీ దొరుకుతున్నాయి మామ. ఇంకా వచ్చి రాగానే అయితే నా రూమ్ అయితే నేను సరిగ్గా కసుగిసు తోసుకొని మోప్ గీప్గా అయితే కొట్టేసుకున్నాను. నీట్గా వైట్గా వచ్చింది. ఇక నా బీరువా అయితే చెత్తగా ఉన్నింది. దాన్ని బాగా నీట్గా చేశాను. మా వాడు అనుకుంటుంటాడు వాడి బీరువా నేను సర్దలేదనేసి. బాబు నీ బీరువా కూడా సర్దాను బాబు, ఒకసారి చూసుకోనైనా. చాలా బాగా సర్దాను. కింద కూడా చూపిస్తాడు చూడు నాయనా. ఇంకా మా స్టాఫ్ వస్తారు. కిందకి వెళ్ళి వాళ్ళతో పాటు చాయ్ తాగుదామని నేనైతే మా లిఫ్ట్లో నుంచి అయితే కింద ఫ్లోర్కి అయితే వెళ్ళిపోతున్నాను మామ. మా ఊరు వాళ్ళకన్నా మా స్కూల్ ఫ్రెండ్షిప్పే గొప్ప మామ. అలాగే నాతో పాటు పనిచేసే వీళ్ళు కూడా నాకు గొప్పే మామ. ఎందుకంటే వాళ్ళు నన్ను అంతలా బాగా చూసుకున్నారు కాబట్టి. ఆ ఊరోళ్ళు ఎలా అంటే మామ, తినిపించారనుకో అబ్బా ముబారక్ నువ్వు సూపర్ రా అంటారు. నేను నా దగ్గర డబ్బులు లేకుండా వచ్చాను అనుకో, నా కొడుకు బేవర్స్ నా కొడుకే అంటారు. ఇంకా యూనిఫామ్ అరేంజ్ చేసుకుందామని రూమ్లోకి అయితే వచ్చేసాను. యూనిఫామ్స్ అయితే అరేంజ్ చేసుకున్నాను. మామ నువ్వు వీడియో చూస్తున్నావు అని తెలుస్తుంది. లైక్ షేర్ చేసుకో మామ, నీకు దండం పెడతా ప్లీజ్ మామ.